తెలుసు మేడం. మమ్మీ ఏమో హౌస్ వైశ్యాసా మీరు? వైశ్యాస్. ఇప్పుడు దత్త తీసుకున్నాడు చిన్నప్పుడు నన్ను దత్త తీసుకున్నారు. మా సొంత అమ్మ నాన్న, మా చుట్టాలు బాబాయ్ పిన్ని తీసుకున్నారు. మాది గుంటూరు. దత్తత తీసుకొని హెరాస్ చేస్తున్నారు. చిన్న 7 ఏళ్ళలో సరిగ్గా చూసుకోవట్లేదు. సెకండ్ థర్డ్ క్లాసు అప్పటి నుంచి సరిగా చూసుకోవట్లేదు. నేను ఎదురు సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చీటిమాటి నన్ను కొడుతున్నారని చెప్పేసి నేను ఎదురు సమాధానం చెప్తాను. అందుకని చెప్పి నన్ను కొట్టము, పీక మీద కత్తి పెట్టము, ఇట్లా గొంతు పట్టుకుంటాం, కింద పడేసి కొట్టడం అట్లా చేస్తున్నాను. వాళ్ళు నన్ను కొడుతున్నారని చీటికి మాట. మా అమ్మ నాన్న కూడా కాదు, మా నాన్న మంచివారే. కారణం లేకుండా కొడుతున్నారు. అసలు నేను అడిగాను, అడిగితే కొడతాం మా ఇష్టం అని చెప్పి అంటున్నాడు. హాస్టల్లో వేశారు. హాస్టల్ ఏమో అక్కడ నాకు నచ్చలేదు, పని చేపిస్తున్నారు హాస్టల్లో. అక్కడ నేను ఉండలేనని చెప్పేసి నేను ఉండను అని చెప్పి అన్నాను. ఇంకా నేను అట్లా అందరు కలిసి వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి నేను చచ్చిపోతానండి అని చెప్పి అన్నాను. అప్పుడైనా ఏమన్నా వాళ్ళు మాట్లాడతారేమో అని చెప్పేసి. అయినా కానీ వాళ్ళు మాట్లాడలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇట్లాగా అక్కడ నుంచి పంపించారు, బయటికి పంపించేశారు. మా అమ్మ నాన్న వచ్చి తీసుకొచ్చి బయట వేశారు. అప్పుడు హైదరాబాద్ పంపించారు. అంతకుముందు హైదరాబాద్ పంపించక ముందే నేను సిడబ్ల్యూసి వాళ్ళకి వీళ్ళకి చెప్పాను. వాళ్ళకి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా చెప్తున్నారు. అందుకని చెప్పేసి నేనేం చేయలేకపోతున్నాను. ఇంకేమన్నంటే అందరూ కలిసి కొడుతున్నారు, సెంటర్లో వాళ్ళందరూ కలిసి. అందుకని చెప్పేసి నేను వాళ్ళు చెప్పినట్టే సిఐ గారి దగ్గరికి వెళ్ళి, భాస్కర్ రావు గారి దగ్గరికి వెళ్ళి, నేను మీరు చెప్పినట్టే బయటికి వచ్చేస్తాను, ఏదో పని చేసుకొని నా సొంత కాళ్ళ మీద నేను వెతుకుతానని చెప్పాను. తర్వాత ఏమో నేను కొన్నాళ్ళు ఆగిన తర్వాత చదువుకుందాం అనిపించింది. పని చేసి అందరూ స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్దామని చెప్పేసి నాకు అనిపించి నేను స్కూల్కి వెళ్దామని చెప్పి బయటికి వచ్చాను. అది జరిగింది. సొంత తల్లిదండ్రులేమో మేము చూసుకోలేము, మాకు స్తోమత లేదు అంటున్నారు. వాళ్ళేమో మేము చూసుకోము, మాకు ఇష్టం లేదు అంటున్నారు. నేను మా సొంత అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళు నన్ను చదివిస్తూ ఉండాలి అని చెప్పి కోరు. అంగీకరించట్లేదు. అది అంగీకరించాలని చెప్పి మా నాన్నేమో జిరాక్స్ షాపు, మా అమ్మేమో హాస్టల్, పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ నల్లపాడు.